సో 3D లేయర్స్ ఏంటిదో చూద్దాం. సో ఒక కంపోజిషన్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ కూడా తీసుకుంటాను. సో 3D లేయర్ ఏంటిదంటే ఇప్పుడు మనం లైక్ కెమెరా యూస్ చేసుకొని 3D లేయర్స్ ని మనం యానిమేషన్స్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ 3D టెక్స్ట్ ఉంది. ఈ 3D టెక్స్ట్ లో నాకు ఇక్కడ రొటేషన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే నాకు ఏమవుతుంది, జస్ట్ ఓన్లీ వన్ సైడ్ రొటేషన్ మాత్రమే ఉంది ఇక్కడ నాకు. ఓకే, ఓన్లీ వన్ సైడ్ రొటేషన్ ఉంది. సో నాకు డిఫరెంట్ డైరెక్షన్స్ లో రొటేట్ అవ్వాలి అనుకో. ఇప్పుడు ఇది ఏంటిదంటే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఇది 2 డైమెన్షన్స్, మనకి ఓన్లీ ఎక్స్ ఉన్న వై యాక్సిస్ మాత్రమే ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ లేయర్ ని 3D లేయర్ కిందికి కన్వర్ట్ చేస్తామో అప్పుడు దీనికి రొటేషన్ జెడ్ కూడా వస్తుంది అనమాట. సో అప్పుడు మనం డిఫరెంట్ డైరెక్షన్స్ లో రొటేట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, ఇలా. సో అన్ని 360 degrees లో మనం ఈ లేయర్ ని రొటేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 3D లేయర్ ఎనేబుల్ చేసినప్పుడు మనం ఏదైనా కెమెరా క్రియేట్ చేసినప్పుడు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమేషన్స్ చేసుకోవచ్చు. అది ఇవాళ కెమెరా క్రియేట్ చేయడం కూడా చూపెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 3D లేయర్ ఇక్కడ నేను రొటేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సింగిల్ రొటేషన్ ఉంది, అంటే ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే నేను 3D లేయర్ ఎనేబుల్ చేస్తానో, సో 3D లేయర్ ఎనేబుల్ చేయాలి అనుకుంటే ఇక చూడు ఇక్కడ లేయర్ లో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది, ఇక్కడ allows the 3D layer to be manipulated in 3 dimensions అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇది ఎనేబుల్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఇది ఎనేబుల్ చేశాను అనుకో, చూడు ఇప్పుడు ఇది ఎనేబుల్ చేయగానే నాకు ఇక్కడ 3 యాక్సిస్ సపరేట్ గా రొటేషన్స్ వచ్చేసింది. 3 రొటేషన్ యాక్సిస్ సపరేట్ గా వచ్చింది నాకు ఇక్కడ, ఎక్స్, వై, జెడ్. నార్మల్ గా ఇప్పుడు ఈ 3D లేయర్ లేకపోతే ఏమవుతుంది, నాకు ఓన్లీ సింగిల్ రొటేషన్ ఉంది, జస్ట్ ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే రొటేట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను ఇక్కడ 3D లేయర్ ఎనేబుల్ చేస్తానో నాకు ఇక్కడ సపరేట్ గా వస్తుంది. సో ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను రొటేట్ చేశాను అనుకో, ఇగో ఇలా ఫ్రంట్ కి ఇలా లెఫ్ట్ రైట్, ఇలా లెఫ్ట్ రైట్ రొటేట్ చేసుకోవచ్చు. ఇలా అంటే వేరే డైరెక్షన్స్ లో, వేరే పర్స్పెక్టివ్ లో ఉన్నట్టు కూడా మనం రొటేట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే టెక్స్ట్ ప్రతిసారి స్ట్రైట్ అనే కాకుండా సపోజ్ ఏదన్నా వాల్ మీద ప్లేస్ చేసినట్టు చేయాలి అనుకో, వాల్ మీద ప్లేస్ చేసినట్టు చేయాలంటే వాల్ స్ట్రైట్ కాకుండా ఏదన్నా క్రాస్ డైరెక్షన్ లో ఉందనుకో, దానికి సెట్ అయ్యేటట్టు చేయాలంటే కూడా మనం ఈ 3D లేయర్ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ డైరెక్షన్స్ లో ప్లేస్ చేసుకోవచ్చు. సో అండ్ ఇప్పుడు జెడ్ యాక్సిస్ రొటేట్ చేస్తే ఇలా లెఫ్ట్ రైట్ రొటేట్ అవుతుంది, వై యాక్సిస్ రొటేట్ చేస్తే ఇలా వై యాక్సిస్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడైతే 3D ఎనేబుల్ చేస్తానో ఇక్కడ నాకు ఈ పివెట్ పాయింట్ కూడా వచ్చింది. దీన్ని మనం పివెట్ పాయింట్ అంటాం అనమాట. సో ఈ పివెట్ పాయింట్ ని బేస్ చేసుకొని కూడా మనం ఇలా మూవ్ చేసుకోవచ్చు ఇలా. సో ఎక్స్ యాక్సిస్ లో, వై యాక్సిస్ లో, అండ్ ఇది వచ్చేసి జెడ్ యాక్సిస్ లో అనమాట. ఇలా జెడ్ యాక్సిస్ అంటే మనకి ఫ్రంట్, బ్యాక్ వస్తుంది. మనం ఏం ఇక్కడ లేయర్ ని జూమ్ ఇన్ జూమ్ అంటే లైక్ ఇక్కడ లేయర్ ని మనం ఏం స్కేల్ చేయట్లేదు, ఇది ముందుకి వెనుకకు వస్తుంది అనమాట. ఇక్కడ మనకి అంటే కెమెరాకి ముందుకి వెనుకకు వస్తుంది ఆబ్జెక్ట్ అనేది. స్కేల్ వేరు, స్కేల్ అనేది జస్ట్ ఆబ్జెక్ట్ అక్కడనే ఉంటుంది, జస్ట్ అక్కడనే ఉండి చిన్నగా పెద్దగా అవుతుంది. అదే ఇక్కడ మనం ఈ జెడ్ యాక్సిస్ యూజ్ చేసాం అనుకో, జెడ్ మూమెంట్స్ ఇక్కడ నువ్వు ట్రాన్స్లేట్ చూస్తే ఇప్పుడు చూడు ఇక్కడ నాకు ట్రాన్స్ఫార్మ్ లో కూడా నాకు 3 ఆప్షన్స్ వచ్చినాయి ఇక్కడ నాకు, ఎక్స్, వై, జెడ్. నార్మల్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ఈ 3D లేయర్ ఆఫ్ చేశాను అనుకో, చూడిగో ఇక్కడ పొజిషన్స్ లో మనకు ఓన్లీ ఎక్స్, వై మాత్రమే వచ్చింది, మనకి ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేయడానికి ఆప్షన్ ఏం లేదు. ఎప్పుడైతే నేను ఇక్కడ 3D లేయర్ ఎనేబుల్ చేస్తానో ఇక్కడ నాకు ఇంకొక ఎక్స్ట్రా యాక్సిస్ వచ్చింది, జెడ్ యాక్సిస్. సో వెనుకకి ముందుకి మూవ్ చేస్తున్నాను అనమాట. స్కేల్ కూడా వచ్చింది మనకు చూడు, స్కేల్ వేరు, స్కేల్ అదే పొజిషన్ లో ఉండి చిన్నగా పెద్దగా అవుతుంది. ఇది జెడ్ యాక్సిస్ వచ్చేసి ఏంటిదంటే ముందుకు వెనుకకి వెళ్తుంది అనమాట ఆబ్జెక్ట్ అనేది. సో ఈ 3D లేయర్ వల్ల యూజెస్ ఏంటిదంటే మనం ఏదన్నా కెమెరా క్రియేట్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను కెమెరా కూడా క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ 3D లేయర్ ఒక గ్రౌండ్ మీద ఉన్నట్టు మనం చేయొచ్చు, ఒక గ్రౌండ్ మీద ప్లేస్ చేసినట్టు చేయొచ్చు. సో గ్రౌండ్ అంటే లైక్ నేను ఒక సాలిడ్ తీసుకుంటాను, జస్ట్ సాలిడ్ తీసుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్తాం, లేయర్, న్యూ, సాలిడ్ అనమాట. సాలిడ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటిదంటే ఒక షేప్ లేయర్ అనమాట, జస్ట్ ఒక రెక్టాంగులర్ షేప్. సో ఆ రెక్టాంగులర్ షేప్ ని తీసుకోవాలి. సో లేయర్, న్యూ, సాలిడ్, అండ్ షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Y. సో ఇప్పుడు నేను సాలిడ్ తీసుకుంటాను, సాలిడ్ తీసుకొని మనం కలర్ ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు. లెట్స్ నేను లైక్ ఆరెంజ్ కానీ ఏదైనా పెట్టుకుంటాను. ఇలా పెట్టేసుకొని క్లిక్ ఆన్ ఓకే అండ్ ఓకే అంటాను. సో ఇప్పుడు ఇక్కడ సాలిడ్ వచ్చింది, అండ్ ఇప్పుడు ఈ సాలిడ్ కూడా మనకి 2 డైమెన్షన్ ఉంది. ఓకే, సో నేను రొటేషన్ చేశాను అనుకో, ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్ లెక్క నేను రొటేట్ చేయాలి అనుకో, గ్రౌండ్ అంటే కింద ఒక రోడ్డు మీద కానీ ఏదన్నా ఒక బేస్
మీద ఉన్నట్టు చేయాలి అనుకో ఈ టెక్స్ట్ ని. సో నేను ఇది డిఫరెంట్ డైరెక్షన్స్ లో రొటేట్ చేయాలి. సో అలా రొటేట్ చేయాలి అంటే ఇక్కడ 3D ఎనేబుల్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను 3D ఎనేబుల్ చేస్తాను. సో 3D ఎనేబుల్ చేసి ఇప్పుడు చూడు నేను లైక్ వై యాక్సిస్ కాకుండా ఎక్స్ యాక్సిస్ లో రొటేట్ చేస్తాను. ఎక్స్ యాక్సిస్ లో రొటేట్ చేస్తే ఎక్స్ యాక్సిస్ లో 90 degrees లో రొటేట్ చేస్తాను ఇలా. సో ఇప్పుడు చూడు ఎగ్జాక్ట్ గా ప్లెయిన్ అయిపోయింది. నేను దీని కిందికి మూవ్ చేస్తాను అనుకో, ఇగో చూడు ఇలా. ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్ లెక్క అనమాట, అంటే ఒక బేస్ లేయర్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసే చూడు, నేను ఈ లేయర్ ని ఇలా కిందికి డ్రాగ్ చేశాను అనుకో, అక్కడ ఓవర్లాప్ అవుతుంది చూడు. ఓకే, అంటే ఆ గ్రౌండ్ లోపలికి ఓవర్లాప్ అయిపోతుంది అనమాట ఇలా. అంటే ఎందుకంటే ఇది ఉన్ను ఈ కిందది రెండు 3D లేయర్సే. ఒకవేళ ఇప్పుడు ఏదన్నా ఒకటి 3D లేయర్ కాదనుకో, అప్పుడు ఈ రెండు ఓవర్లాప్ అవ్వవు అనమాట. రెండు 3D లేయర్స్ అయితేనే ఇలా మనం ఓవర్లాప్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇప్పుడు మనకి ఎలా అంటే ఈ టెక్స్ట్ ఎగ్జాక్ట్ ఆ గ్రౌండ్ మీద ఉన్నట్టు చేయొచ్చు అనమాట ఇలా. సో పెట్టుకొని ఇలా ఎనేబుల్ చేస్తాను. అండ్ ఆల్సో నేను టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ వేరే చేంజ్ చేసేస్తాను. సో జస్ట్ ఇది హెవీ అయిపోతుంది, ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్ లైక్ టెక్స్ట్ స్టైల్, అది ఫాంట్ స్టైల్. సో జస్ట్ లైక్ నార్మల్లీ బేస్ తీసుకుంటాను. సో ఇది తీసేసుకుంటాను. సో జస్ట్ ఇలా పెట్టేసి, సో అన్ని క్యాపిటల్ లెటర్స్ కి చేంజ్ చేయాలంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ కి చేంజ్ చేస్తాను. ఓకే, సో జస్ట్ అన్ని క్యాపిటల్ లెటర్స్ కి చేంజ్ చేస్తాను నేను. అండ్ ఇలా ఇలా ఇలా. ఓకే, ఇప్పుడు ఏంటిదంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను 2 వ్యూస్ నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది నేను ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నాను కదా, ఫ్రంట్ వ్యూ నుంచి కాకుండా మనం టాప్ వ్యూ నుంచి కూడా చూసుకోవచ్చు. సో ఒకవేళ నేను టాప్ వ్యూ నుంచి చూడాలి అనుకుంటే ఇక్కడ నాకు రైట్ సైడ్ ఒక ఆప్షన్ ఉంది, వ్యూ అని ఒక ఆప్షన్ ఉంది. వ్యూలో నేను 2 వ్యూస్ పెట్టుకోవచ్చు, ఇక్కడ 2 వ్యూస్. సో 2 వ్యూస్ సెట్ చేసుకొని ఈ వ్యూ వచ్చేసి నాకు లైక్ ఇదేది టాప్ వ్యూ చూడాలి అనుకో, ఇప్పుడు స్టిల్ ఇది కూడా సేమ్ వ్యూ ఉంది. నేను పైనుంచి చూడాలి అనుకో, పైనుంచి చూడాలి అనుకుంటే ఇక్కడ నేను టాప్ పెట్టుకోవచ్చు. అంటే నువ్వు ఈ ప్యానల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ ప్యానల్ ని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ నేను టాప్ వ్యూ పెట్టుకుంటాను, టాప్ వ్యూ. సో ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు, ఇగో ఇది ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో అది టెక్స్ట్ లేయర్ అనమాట. ఇగో చూడు, నేను ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేస్తున్నాను ఇలా, చూడు ఇలా. అండ్ ఈ కిందిది వచ్చేసి గ్రౌండ్ ప్లేన్, మనం గ్రౌండ్ ప్లేన్ రొటేట్ చేసాం కదా. ఓకే, డిఫరెంట్ డైరెక్షన్స్ లో రొటేట్ చేసాం అది. సో ఇప్పుడు ఈ 3D లేయర్ ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఏంటిదంటే లైక్ నేను ఒక కెమెరా కూడా క్రియేట్ చేసుకుంటాను. ఓకే, కెమెరా క్రియేట్ చేసి చూపెడతాను ఒకసారి. సో నేను మళ్ళీ నార్మల్ గా సింగిల్ వ్యూకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ సెలెక్ట్ చేసుకుంటాను, ఇక్కడ వన్ వ్యూ పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను కెమెరా క్రియేట్ చేయాలి అంటే లేయర్, న్యూ, కెమెరా. సో కెమెరా క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉండనివ్వు. జస్ట్ నేను ఫోకల్ లెంత్ తగ్గించుకుంటాను. లైక్ ఫోకల్ లెంత్ మనకి ఇది ఏంటిదంటే ఫోకల్ లెంత్ జస్ట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. అంటే లైక్ మనకి ఎంత డిస్టెన్స్ ఆబ్జెక్ట్ దగ్గరికి చూడాలి, దూరం చూడాలి అనేది ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది ఉంటుంది. సో జస్ట్ 28 అలా పెట్టేసుకుంటాను నార్మల్గా అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు చూడు, ఇది అబ్జర్వ్ చేస్తే ఇది మనం కెమెరా వ్యూలోకి వెళ్ళినాం అనమాట, కెమెరా వ్యూ. అండ్ ఇక్కడ మనకి కెమెరా కూడా క్రియేట్ అయింది చూడు. ఓకే, ఇది కెమెరా. అండ్ ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ కెమెరాని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి 3 టూల్స్ ఉన్నాయి ఇక్కడ టాప్ లో. ఓకే, ఇది ఒకటి ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంటిదంటే జస్ట్ కెమెరా ఇలా రొటేట్ చేయొచ్చు అనమాట. ఇక చూడు ఇలా. ఇప్పుడు కాన్సెప్ట్ చూడు ఎలా ఉంది అంటే ఆబ్జెక్ట్ అలానే ఉంది, అక్కడనే ఉంది, మనం ఏం ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయట్లేదు. జస్ట్ నువ్వు కెమెరాతోనే అటు ఇటు చూస్తున్నావు అనమాట ఇలా. ఏం లేదు, సింపుల్. జస్ట్ మనం ఇప్పుడు ఇప్పుడు చూడు, నువ్వు 2 వ్యూస్ లోకి వెళ్ళాను అనుకో, ఇగో 2 వ్యూస్ లోకి వెళ్ళాను అనుకో, ఇగో ఇది కెమెరా అనమాట. ఈ కెమెరా ఏం చేస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ ని షూట్ చేస్తుంది, అంటే లైక్ దాని దిక్కు డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేశాను అనుకో, చూడు కెమెరా కూడా రొటేట్ అవుతా ఉంటుంది ఇక్కడ మనకి ఇలా. సారీ, కెమెరా వీల్లోకి వెళ్ళాలి కదా. సో జస్ట్ లైక్ కెమెరా రొటేట్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ డిఫాల్ట్ కాకుండా కెమెరాలోకి వెళ్ళాలి. ఇగో చూడు, ఇక్కడ మనం 2 వ్యూస్ కి స్విచ్ అయినప్పుడు ఇక్కడ నాకు డిఫాల్ట్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నువ్వు కెమెరా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది కెమెరా వ్యూ చూడిగో. ఇప్పుడు నేను ఇది రొటేట్ చేస్తుంటే నాకు ఇలా కెమెరా మూవ్ అవుతుంది అనమాట ఇలా. ఓకే, అప్ అండ్ డౌన్ ఇలా. సో ఆ రెండు ఆబ్జెక్ట్స్ అక్కడనే ఉంటుంది, మనకి ఏంటంటే జస్ట్ ఓన్లీ కెమెరా మాత్రమే రొటేట్ అవుతుంది అనమాట ఇలా. జస్ట్
సో ఇలా మనం ఇప్పుడు ఇంకేదైనా షాడోస్ కూడా క్రియేట్ చేసుకోవాలి అనుకో, అంటే ఇప్పుడు నాకు ప్లెయిన్ గా ఉంది, నాకు ఇప్పుడు ఈ ఏదైనా ఒక లైట్ క్రియేట్ చేస్తే లైట్ ని బేస్ చేసుకొని వెనుక నాకు ఒకవేళ షాడోస్ కూడా కావాలి అనుకో, ఓకే షాడోస్ రావాలి అంటే నేను లైట్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా కంట్రోల్స్ చూద్దాం. ఇగో చూడు, ఇది ఇది వచ్చేసి ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంటిదంటే మనం కెమెరాని అటు ఇటు ఇలా రొటేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ క్లిక్ తో రొటేట్ చేయాలి ఇలా. ఓకే లెఫ్ట్ క్లిక్ తో రొటేట్ చేయాలి. ఒకవేళ కెమెరాని పైకి కిందికి లెఫ్ట్ రైట్ మూవ్ చేయాలి అనుకో, ఇదేంటిది ఆర్బిట్ చేస్తున్నాం. ఆర్బిట్ వేరు, మూవ్ చేయడం వేరు. ఆర్బిట్ అంటే జస్ట్ ఇలా దాని చుట్టూ రొటేట్ అవుతుంది అనమాట ఇలా కెమెరా. అదే నేను ప్యానింగ్ చేయాలి అనుకో, అంటే కెమెరా జస్ట్ పైకి కిందికి లెఫ్ట్ రైట్ మూవ్ చేయాలి అనుకుంటే ఇది ప్యాన్ అండర్ కర్సర్ అని ఒకటి ఆప్షన్, ఇది యూజ్ చేశాను అనుకో, జస్ట్ కెమెరాని లెఫ్ట్ రైట్ అప్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు అనమాట ఇలా. ఓకే కెమెరా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఇలా మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు జస్ట్ కెమెరా ముందుకు వెనుకకి వెళ్ళాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకుంటాం. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే లెఫ్ట్ క్లిక్ తో నేను పైకి డ్రాగ్ చేశాను అనుకో, ఇక చూడు కెమెరా ముందుకు వెళ్తుంది. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావు అనుకో, చూడు కెమెరా ముందుకు వెళ్తుంది, ఇది కూడా జూమ్ అవుతుంది. అదే నేను కిందికి డ్రాగ్ చేశాను అనుకో, లెఫ్ట్ మౌస్ బటన్ తోని కెమెరా వెనుకకు వెళ్ళిపోతుంది అనమాట ఇలా. ఓకే సో కెమెరా ఫ్రంట్ బ్యాక్, ఇది వచ్చేసి కెమెరా అప్ డౌన్ లెఫ్ట్ రైట్, అండ్ ఇది వచ్చేసి కెమెరా అనేది టోటల్ 360 డిగ్రీస్ ఇలా రొటేట్ అవ్వచ్చు అనమాట ఇలా. ఓకే రొటేట్ చేసేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సింగిల్ వ్యూకి వెళ్తాను, ఒక లైట్ కూడా క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను లైట్ క్రియేట్ చేయాలి అనుకో, ఓకే ఒకవేళ నేను ఒక లైట్ క్రియేట్ చేయాలి అనుకుంటే లేయర్స్ న్యూ, ఇక్కడ లైట్ క్లిక్ చేసుకోవచ్చు లైట్. సో లైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ లైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ టైం బీయింగ్ నేను ఇక్కడ లైక్ పాయింట్ లైట్ పెట్టుకుంటాను. ఓకే సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇంటెన్సిటీ పెంచుకోవాలంటే ఇంటెన్సిటీ పెట్టుకోవచ్చు. సో ఎట్ ప్రజెంట్ అయితే నేను డిఫాల్ట్ వాల్యూస్ ఉంచుతాను, డిఫాల్ట్ వాల్యూస్ ఉంచి ఓకే అంటాను. సో ఇప్పుడు చూడు, నేను ఎప్పుడైతే ఓకే అంటానో ఇక్కడ నాకు ఒక లైట్ క్రియేట్ అయింది. సో ఈ లైట్ ఇక్కడ ఉందన్నమాట, నేను ఆ లైట్ ని కూడా మూవ్ చేసుకోవచ్చు. లైట్ ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. సో నేను ఈ లైట్ ని కూడా ఈ సెలక్షన్ టూల్ తో మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే బట్ స్టిల్ ఏంటిదంటే నాకు ఇక్కడ షాడోస్ అనేది క్రియేట్ అవ్వట్లేదు. అంటే నాకు లైట్ పడితే నాకు ఆటోమేటిక్ గా టెక్స్ట్ నుంచి వచ్చే షాడోస్ అనేది క్రియేట్ అవ్వాలి. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే లైట్ కూడా క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మనం క్యాష్ షాడోస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఈ లైట్ సెట్టింగ్స్ రావాలి అంటే దీనిపైన నువ్వు డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ నీకు క్యాస్ట్ షాడోస్ అనే ఆప్షన్ వస్తుంది, అది ఎనేబుల్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే స్టిల్ రావట్లేదు, క్యాష్ షాడోస్ క్లిక్ చేసినా కానీ నాకు షాడోస్ రావట్లేదు. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ నుంచి కూడా షాడోస్ రావాలి అంటే నువ్వు టెక్స్ట్ లేయర్ లో కూడా ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను టెక్స్ట్ లేయర్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఇక్కడ టెక్స్ట్ లేయర్ ఎనేబుల్ చేసి ఇక్కడ మెటీరియల్ ఆప్షన్ ఉంది. మెటీరియల్ ఆప్షన్స్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు క్యాస్ట్ షాడోస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ క్యాస్ట్ షాడోస్ అనేది ఆన్ చేసుకోవాలి, డిఫాల్ట్ గా ఆఫ్ ఉంటుంది, ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ చేస్తే చూడు, ఇప్పుడు నాకు ఇక్కడ షాడోస్ క్రియేట్ అయింది ఇక్కడ. ఓకే టెక్స్ట్ లేయర్ లో ఇక్కడ నాకు మెటీరియల్ ఆప్షన్, మెటీరియల్ ఆప్షన్స్ లో క్యాస్ట్ షాడోస్ అనేది ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే నాకు ఇక్కడ ఇది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడు, డిపెండ్స్ ఆన్ పొజిషన్స్ ఆఫ్ ది లైట్ బట్టి మనకి షాడోస్ అనేది ఫ్రంట్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కెమెరాతో రొటేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ కెమెరా ఆర్బిట్ చేసుకోవచ్చు. సో కెమెరా సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా ఇట్లా ఇలాంటి టైటిల్స్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక లైట్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను లైట్ ని మూవ్ చేశాను అనుకో ఇలా, ఇప్పుడు ఎంత మూవ్ చేస్తే నాకు ఫ్రంట్కి వస్తుంది అనమాట ఇలా. సో నేను ఆర్బిట్ చేస్తే ఇలా వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ నీ సిచ్యువేషన్స్ బట్టి నువ్వు ఇక్కడ లైట్ అనేది డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లైట్ యొక్క కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నువ్వు లైట్ కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే లైట్ ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వైట్ ఉంటుంది. వైట్ బదులు నువ్వు ఏ కలర్ పెడితే ఆ కలర్ కి ఇక్కడ చేంజ్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో మనం ఏ కలర్ పెడితే ఆ కలర్ కి వచ్చేస్తుంది. ఇంటెన్సిటీ పెంచుకోవాలనుకుంటే ఇంటెన్సిటీ కూడా పెంచుకో.
ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఇంటెన్సిటీ. సో మనకి ఎంత బ్రైట్ కావాలి లైట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇలా. అండ్ ఫాల్ ఆఫ్ కూడా ఉంటుంది. ఫాల్ ఆఫ్ అంటే నీకు కొంచెం లైక్ లైట్ కొంచెం ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. నన్ పెడితే మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఒకవేళ నువ్వు స్మూత్ పెడితే కొంచెం అంటే నీకు డిస్టెన్స్ స్పెసిఫై చేసుకోవచ్చు, ఎంత డిస్టెన్స్ లో నాకు లైట్ పడాలి ఏంటిదా అనేది ఇక్కడ డిస్టెన్స్ పెంచుకోవచ్చు అనమాట. కొంచెం స్మూత్ లైటింగ్ కావాలి అనుకుంటే ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు యాక్చువల్ 3D డెప్త్ కావాలి అనుకో, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు కెమెరాతో రొటేట్ చేశాను అనుకో, కెమెరాతో రొటేట్ చేస్తే నాకు స్టిల్ ఆ టెక్స్ట్ అనేది డెప్త్ లేదు, అంటే జస్ట్ ఒక పేపర్ టైప్ ప్లెయిన్ టైప్ లోనే ఉంది. నాకు యాక్చువల్ గా 3D లుక్ రావాలి అనుకో, నేను ఒక ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. సో ఆప్షన్ ఏంటిదో కూడా చూపెడతాను ఒకసారి. సో ఆ యాక్చువల్ 3D డెప్త్ రావాలి అంటే నేను కంపోజిషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ కంపోజిషన్ సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ నాకు 3D రెండరర్ అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకే, సో కంపోజిషన్ సెట్టింగ్స్ లో 3D రెండర్ అని ఆప్షన్ ఉంది. సో క్లాసిక్ 3D బదులు ఇక్కడ నేను సినిమా 4D పెట్టుకోవాలి. సినిమా 4D పెట్టుకొని క్లిక్ ఆన్ ఓకే అనాలి. ఓకే, సినిమా 4D పెట్టుకున్నాక స్టిల్ నాకు ఆప్షన్ రాదు, అంటే డెప్త్ రాదు. మనం మాన్యువల్ గా వెళ్ళి చేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఆ చేంజెస్ ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ టెక్స్ట్ లేయర్ లో మనకి జియోమెట్రీ ఆప్షన్స్ అనేది ఒకటి ఆప్షన్ వచ్చింది. సో జియోమెట్రీ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ ఎక్స్ట్రూజన్ డెప్త్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఇది కొంచెం ఎనేబుల్ చేస్తే ఇప్పుడు డెప్త్ వస్తుంది నాకు ఇలా. సో ఇప్పుడు యాక్చువల్ డెప్త్ వస్తుంది అనమాట నాకు ఇక్కడ ఎక్స్ట్రూజన్ డెప్త్ అని. సో మనకి ఎంత కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను కెమెరాతో రొటేట్ చేశాను అనుకో, సో జస్ట్ కెమెరాని సెలెక్ట్ చేసుకొని ఇలా ఆర్బిట్ చేశాను అనుకో ఇలా. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ 3D టైప్ లో వస్తుంది. అండ్ ఒకవేళ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం స్లోగా ఉంది అనుకుంటే ఇక్కడ మనం క్వాలిటీ తగ్గించుకోవచ్చు. అంటే ఎడిటింగ్ చేసే టైంలో మనకి ఇట్లా స్లోగా ఉంది సిమ్యులేషన్ అనుకుంటే ఇక్కడ మనం క్వాలిటీ తగ్గించుకోవచ్చు. అప్పుడు కొంచెం ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది. తర్వాత ఫైనల్ అవుట్పుట్ మనకి ఒరిజినల్ క్వాలిటీ వచ్చేస్తుంది అనమాట ఇలా. జస్ట్ ప్రాక్టీస్ చేసే టైంలో ఇది ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మొత్తం ఇంకా లో క్వాలిటీ కావాలంటే లో క్వాలిటీ పెట్టుకోవచ్చు ఇలా. అండ్ వీటికి మనం ఒక నీట్ గా యానిమేషన్ కూడా ఇవ్వచ్చు కెమెరాకి. సో సపోజ్ ఇప్పుడు నేను కెమెరాకి ఏదైనా యానిమేషన్ ఇచ్చాను అనుకో, సో లైక్ ట్రాన్స్ఫార్మ్ పొజిషన్స్. ఓకే, సో ఇప్పుడు నేను లెట్స్ ఈ కెమెరా ఇటు నుంచి ఇటు ఇలా రొటేట్ అయినట్టు చేయాలనుకో, నేను అన్నిటికీ యానిమేషన్ ఆన్ చేస్తాను. యానిమేషన్ ఆన్ చేసుకొని జస్ట్ ఒక 4 seconds లో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇటు ఇటు రొటేట్ చేస్తాను ఇలా రొటేట్ చేస్తాను. రొటేట్ చేసి కొంచెం ఇలా అంటాను ఇలా. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇలా యానిమేషన్ ప్లే అవుతుంది జస్ట్.